లేవండ్రా లేవండి. ఏంట్రా ఇలా తోస్తావు? అన్నయ్య తన్నట్టు కళ్ళు వచ్చిందిరా. కల్లో అయినా అన్నయ్య తనతో ఏంట్రా నీ పిచ్చి గాని? కల్లో కాదురా, నిజంగానే తన్నాను. తన్నావా? నిద్ర లేపడానికి. పొద్దున్నే 6ంటికి ఏంటి అన్నయ్య? రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా. ఇంకొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత నవ్వుతాంలే అన్నయ్య. వాడుతుందేంటి? ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6ంటికి లేవాలి, 8 గంటలకు అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6ంటి దాకా పని చేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9ంటికి అలా పడకెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో ఉన్న తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అది అర్థమైందని చెప్తుంటే సీరియస్ అయిపోతున్నావు. దట్స్ రైట్. బయలుదేరండి. అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? మన 1931 9484 డ్రైవర్ రాలేదండి. అలాగా బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జెంట్ పంపాలి. వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరు ఖాళీగాలేరండి. రా చెప్తాను. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. రే, ఎవరిద్దరు డ్రైవర్లు రాలేదంట. ఆ లారీలు వేసుకెళ్ళి లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉంటే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుందంటావన్నయ్య. ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకుని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటుందని. అదేగా మీ ప్రాబ్లం. రండి. ఇప్పుడు బాగా సరిపోతారు. బండి ఎక్కండి. ఏంటన్నయ్య ఇది? లైఫ్ లో పైకి రావాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా. అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. బండి ఎక్కడి. నీ ముఖానికి కళ్ళోడు. ఏంటబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసిగదవలిద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాను. సర్లేవయా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి? లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు. వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేంటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు? ఊరుకో, పద పద పద. మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా. ఆ వికటాట హాస్యం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏంటచ్చో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. లేడీ ఎట్లారా ఎవడంటే నిజం అనుకుంటాడు. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం ఏంది పదా. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీరంటారా బయట తెచ్చి పెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలా కనపడతారా? వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తున్నారండి. కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయిలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? డౌట్ అయితే ఎత్తుక్కోండి. వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. లేడీ హిట్లరు వచ్చేస్తానండి. ఎక్కడ ఇల్లు కనపట్లేదు. ఇటు ఎత్తుకోండి. సోఫా కింద రా, చూసుకోండి. జోబులో చూపించరా? మిమ్మల్ని నవ్విద్దామని.